హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీస్ కిచెన్. ఈరోజైతే నేను మైసూర్ బోండా ఇలా రౌండ్గా ప్లఫీగా ఎలా చేయాలో చూపిద్దామని మీ ముందుకు వచ్చేసా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా అసలు ప్లఫీగా పిండి లాగానే ఉండదు. చాలా బాగా చేస్తాను నేను. సేమ్ ఇలాగే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక కప్ మైదా పిండి, ఒక కప్ పెరుగు తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో కావాల్సింది 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మనకు సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మనం పిండికి రెడీ చేసుకుందామండి. ఇదిగోండి పెరుగు 1 కప్ తీసుకున్నా. ఇది ఉండలు లేకుండా బాగా మనం క్రీమీ ఎలా ఉంటుంది క్రీమ్ అట్లనే మనం బాగా బీట్ చేసుకోవాలండి ఈ పెరుగుని. అలాగే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కనున్న బెల్ గంటను కూడా నొక్కండి. అలా నొక్కడం వల్ల నేను కొత్తగా ఏ వంటకాలు చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అందుకోసమని అలా చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత దీంట్లో వంట సోడా కూడా దీంట్లోనే వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. ఇదిగోండి, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్. ఇంకా దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, మనకు సరిపోయినంత మనం వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనైతే. ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం బబుల్స్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో నేను ఆయిల్, సాల్ట్, సోడా పెరుగులో వేసి ఇది ఇట్లా బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ, చాలా ప్లఫీగా పిండి లేకుండా చేస్తాను నేను. సేమ్ ఇలాగే చేసుకోండి. ఇదిగోండి, కొద్దిగా బబుల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు దీంట్లో మైదా పిండి 1 కప్ తీసుకున్నానని చెప్పాను కదా. 1 కప్ తీసుకొని దీంట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ పల్చగా అయిపోతుంది అన్నమాట. మనం చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి. 5 నుంచి 10 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నన్ను సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఇలా బాగా మనం బీట్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం ఎంత కలుపుకుంటే ఈ పిండిని అంత ప్లఫీగా వస్తాయి, అంత టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఒక 10 మినిట్స్ వరకు. చూడండి, ఇప్పుడు నేను ఎట్లయితే కలుపుతున్నానో అలాగే కలుపుకోండి మీరు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మైసూర్ బోండా ఇష్టమే ఉంటుంది. డైలీ తినకపోయినా ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తుంది కదండి మైసూర్ బోండా. ఇలా చేసుకోండి, పిండి పిండిగా అస్సలు ఉండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మైసూర్ బోండా కొంతమంది ఆయిల్ అని చెప్పేసి ఎక్కువ శాతం తినరు, పిండి పిండి అని. ఇట్లా ఫ్లఫీ వచ్చినాయి అనుకోండి, ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి, పిండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో మనం 4 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా. ఈ 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీంట్లోనే. ఇంకా అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నా కదా, అవి కూడా వేసుకోవాలండి దీంట్లోనే. కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కూడా 1 టేబుల్ స్పూన్. ఇవంతా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా కలపాలండి ఇదంతా. మనకు అల్లం ముక్కలు పిల్లలకి నచ్చలేదు అనుకోండి, మనము అల్లం పచ్చిమిర్చి 2 పేస్ట్ చేసి వేసుకోవచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది. ఒకవేళ తింటారు అనుకుంటే అల్లం ముక్కలు ఇట్లా సన్నగా తరిగి వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అల్లం ముక్కలు వేయడం వల్ల. ఇలా ఒక 5 మినిట్స్ కలిపేసి పెట్టుకోవాలి. ఈ పిండి మాత్రం 1 నుంచి 2 అవర్ వరకు నానబెట్టేసుకోవాలండి. అలా నానబెడితేనే మనకు బాగా ప్లఫీగా వస్తాయి. అప్పుడప్పుడు కలిపి వేసామనుకోండి, పిండి అంతా లోపల పచ్చి పచ్చిగా వస్తుంది అనమాట. మనం ఒకవేళ రేపు మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలనుకున్నా, ఈవినింగ్ నైట్లో పడుకునే ముందు ఇలా కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట మాత్రం పెట్టొద్దు, ఫ్రిడ్జ్లో పెడితేనే మనకు ఈ షేప్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట, ప్లఫీగా వస్తాయి.
ఇదిగోండి ఇది ఇందులో వేసేసుకొని దీన్ని మూత పెట్టేసి 2 అవర్స్ నానబెట్టేస్తాను నేనైతే ఇప్పుడు ఇది 2 అవర్స్ తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 2 అవర్స్ వరకు వదిలేయాలి ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసి. ఇదిగోండి 2 అవర్స్ తర్వాత ఈ పిండి ఇంత చక్కగా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని ఏమీ కలపొద్దు, డైరెక్ట్ తీసి అలాగే వేసుకోవాలి. చేతికి కొంచెం వాటర్ అంటించుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్కి రెడీ చేసుకుంటున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడంతా వేసుకోండి. ఫస్ట్ ఐ ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మనం పిండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చడం వల్ల పైన అంతా మాడిపోయి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి ఇవి. మైసూర్ బోండా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. నేను ఎలా అయితే చేశానో అలాగే చేయండి మీరు, ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. అలాగే నాకు కామెంట్లో కూడా చెప్పండి మీకు ఎలా వచ్చాయో. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి ఆయిల్ కొద్దిగా వేడవుతుంది. ఇప్పుడు మనం చేతికి వాటర్ అంటించుకున్న తర్వాతనే పిండి వేసుకోవాలండి. మళ్ళీ లేకపోతే చేయికి అంతా ఇట్లా పిండి అంటుకుంటుంది కాబట్టి ఇదిగోండి ఇలా మనం ఒక్కొక్కటిగా ఇట్లా నిదానంగా దాంట్లో వేసుకోవాలి. షేప్ కూడా చాలా బాగా వస్తుందండి, ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టాం కదా మనం పిండిని. ఇలా స్లోగా ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవాలి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో కాల్చడం వల్ల పైన మాడుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట. లైక్, షేర్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి వచ్చేసింది, కలర్కి వచ్చేసింది. ఇది గోల్డెన్ కలర్లో వస్తుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి స్లోగా. ఇవి చూడండి ఎంత రౌండ్గా ఎంత చక్కగా వచ్చాయో. చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటాయండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మనం తిప్పేసుకోవాలి. ఇవి చూడండి షేప్ కూడా అసలు ఎక్కడా ఖరాబ్ కావలేదు, కరెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చాయి ఇవి. ఇలా అన్నీ బాగా కాల్చుకున్న తర్వాత మనం తీసేసుకోవాలి ఇవి. మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే వేసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని తీసేసుకోవడం అంతే. ఇప్పుడు మిగతా పిండి కూడా వేస్తాను నేను దీంట్లో. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మైసూర్ బోండా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ప్లఫీగా వచ్చిందనుకోండి తింటారనమాట. తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే. ఇలా మిగతా పిండినంతా ఇలాగే వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా స్లోగా వదిలితే ఏంటంటే చాలా చక్కగా వస్తాయండి, రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట ఇవి. చూడండి ఈ కలర్ వస్తే చాలు మనకి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు కాల్చవద్దు, ఇవన్నీ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ కలర్ వచ్చేసిన తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో వేసుకోండి. ఏమైనా ఆయిల్ ఉంటే దాంట్లోకి అంతా వెళ్ళిపోతుంది అనమాట. టిష్యూ పేపర్లో వేసుకోండి. నేనైతే టిష్యూ పేపర్లోనే వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో రౌండ్ షేప్లో. ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో చేసుకోండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చూడండి అసలు పిండిగానే లేదు, ఇంత బాగా వస్తాయి అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.